రైట్. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. మా ప్రతినిధి వెంకటేష్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, అసలు ఏంటిది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు ఈసారి 21 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి అటు బీజేపీ జనసేన అందరూ కలిపి డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుందని అనుకున్నారు. ఏముంది బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అయితే ఆంధ్రప్రదేశ్కు ఇందులో నిరాశ మిగిల్చిందని చెప్పాలి. నేరుగా ఎంత సహాయం ఇస్తాన్న దానిపైన ఇదమిద్దంగా తాము నిధులు ఇస్తున్నామని చెప్పకుండా కేవలం ఫెసిలిటేషన్ చేస్తాం మాత్రమే అని చెప్పింది. వివిధ ఏజెన్సీల ద్వారా ఒక ఫెసిలిటేషన్ చేసేటువంటి ప్రక్రియ మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేస్తుందనేటువంటి ఒక వర్డ్ యూజ్ చేశారు. సో ఆ ఫెసిలిటేషన్ ఏ రకంగా, నిధులన్నీ కూడా పూర్తిగా గ్రాంట్ రూపంలో ఇస్తారా లేకుంటే వేరే సంస్థల ద్వారా అప్పు ఇప్పిస్తారన్న అంశంపైన ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు కూడా ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి గడువులోగా దీన్ని పూర్తి చేస్తాం, దీనికి ఇన్ని నిధులు ఇస్తామనేటువంటి ఒక ప్రకటన కూడా చేయలేదు. సో నోటి మాటగానే బడ్జెట్లో దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇటు బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్కి సంబంధించి కానీ, అలాగే ఇటు విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్, అలాగే హైదరాబాద్ బెంగళూరు కారిడార్ గురించి బడ్జెట్లో ప్రస్తావించినప్పటికీ వాటికి సంబంధించినంత వరకు ఎంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వబోతున్నాం, దీనికి సంబంధించినటువంటి ఒక స్పెసిఫిక్ ఫిగర్ ఏవి కూడా చెప్పలేదు. కానీ దానికి భిన్నంగా బీహార్కు మాత్రం ఒక పెద్ద బొనాంజా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్సభ ఎంపీ గురుమూర్తి ఉన్నారు, అలాగే రాజ్యసభ ఎంపీ బాబురావు ఉన్నారు. సో ఈరోజు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో రాజధాని నిర్మాణానికి తాము 15,000 కోట్ల సహకారం ఇస్తామని చెప్పారు. సో అది నిధులన్నీ స్ట్రైట్గా గ్రాంట్ ఇస్తారా లేకుంటే వేరే అప్పులు ఇస్తారా అన్న దానిపైన క్లారిటీ లేదు. ఏమనిపిస్తుంది మీకు? ఇప్పటి వరకు వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి 15,000 కోట్లు గ్రాంట్గా ఇస్తారా లేదా ఇతర ఏజెన్సీల ద్వారా ఫెసిలిటేట్ చేస్తారనే క్లారిటీ లేదు. కాకపోతే గత 15 సంవత్సరాల నుంచి ఎందుకు ఫెసిలిటేట్ చేయలేకపోయారు, ఎందుకు ఇవ్వలేకుండా పోయారు, అలాగే విభజన హామీలకు సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా లోక్సభలో ఎన్నోసార్లు ప్రస్తావించినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అలాగే పలుమార్లు వచ్చి ఎన్నోసార్లు చర్చించినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఫెసిలిటేట్ చేస్తామని ఇది నీటి మీద రాతలుగానే మిగిలిపోతాయా, నిజంగా గ్రాంట్ రూపంలో 15,000 కోట్లు ఇస్తారా లేదా ఇతర ఏజెన్సీల ద్వారా ఏ విధంగా ఎంత మట్టుకు సాయం చేస్తారనేది వేచి చూస్తున్నాం. అలాగే వెనకబడినటువంటి జిల్లాలకు ఇస్తానన్నటువంటి ఆర్థిక ప్యాకేజీలో ఎంత బడ్జెట్ ఇస్తారు, ఎంత డబ్బులు గ్రాంట్గా ఇస్తారనేది అది కూడా క్లారిటీ లేదు. అలాగే పోలవరంకు సంబంధించినటువంటి నిధులు కేటాయిస్తాం, అవసరమైనటువంటి నిధులు ఇస్తామని చెప్పారే కానీ ఎంత ఇస్తారు, ఏ సంవత్సరాల్లో ఎంతెంత డబ్బులు ఇస్తారనేది అది కూడా క్లారిటీ లేదు. ఓవరాల్గా ఇతర రాష్ట్రాలకు అదే కంపారిటివ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థతో పోలిస్తే బీహార్ రాష్ట్రానికి అత్యధికంగా ప్రాజెక్టులకి సపోర్ట్ చేస్తామన్నట్టుగా అనౌన్స్ చేస్తున్నారు. సో ఇదంతా క్లారిటీ రావాల్సింది. ఏమాత్రం ఆంధ్ర రాష్ట్రానికి తక్కువ చేసినా ఖచ్చితంగా సమిష్టిగా ఒత్తిడి చేస్తాం పార్లమెంట్. సార్ బాబురావు గారు చెప్పండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి మేము కట్టుబడి ఉన్నాం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి విషయాలన్నీ పూర్తి చేస్తామని చెప్పి అన్నారు. 10 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ అమలు చేయలేదు. ఈరోజు చెప్పిన మాట నిజంగా నెరవేరుస్తారని నమ్మకం ఉందా? ముందుగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ వారు మాట్లాడుతుంటే నాకు ఎంత ఆశ్చర్యంగా, ఎంత ఒక ప్రక్క బాధగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశారు. ఒక ప్రక్క చంద్రబాబు నాయుడు, మరో ప్రక్క నరేంద్ర మోడీ గారు, మరో ప్రక్క జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అందరూ కలిపి వాళ్ళకి ఓట్లు కావాలి కానీ రాష్ట్రం అక్కర్లేదు, రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అక్కర్లేదని ఈరోజు బడ్జెట్ ప్రకటనతో తేటతెల్లమైంది. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, మీరు కూటమి పెట్టింది మొన్నటి వరకు రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పినటువంటి మహాగనులు ఇప్పుడు మీరు ఆంధ్ర ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? నిజంగా ఆఖరికి క్యాపిటల్ కూడా 15,000 కోట్లు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి ఉంటే, ఇంకా వీళ్ళు మరి అమరావతి క్యాపిటల్ అని ఇక చెప్పుకుంటూ పోతున్నారే తప్ప
దానికి కావలసినటువంటి ఆర్థిక వసతులు, అలాగే ఇంకా వేరియస్ మరి ఏజెన్సీ నుంచి ఏమొస్తాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేనైతే మనవి చేస్తున్నా, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఎవరు పని చేయగలరు, ఎవరు పని చేయలేరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని వేడుకుంటున్నా. సార్, ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా మేము నిధులు ఇస్తాం బీఆర్జీఎఫ్ కింద అని చెప్పారు. సో 10 ఏళ్ల పాటు ఈ అంశం పైన పెద్దగా స్పందించని కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో ఇస్తామని చెప్తుంది. నమ్మకం ఉందా? నమ్మకమా? అసలు బేసిక్ కాన్సెప్ట్స్ మీదే వాళ్ళు కనీసం స్పందించలేని వాళ్ళు ఈ బ్యాక్వర్డ్ రీజియన్ కమిటీ ఫండ్స్ మీద వస్తాయని నన్ను నమ్మంటారా మీరు? ఇలాంటి మోసాలు నేను చాలా చూశాను. నేను తప్పనిసరిగా పార్లమెంట్లో మా యొక్క వాయిస్ని రైజ్ చేస్తాం, ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్ని మేలుకొలుపుతాం. నిజంగా ఏ రకంగానైనా సరే అన్నా మాట నెరవేర్చేటువంటి ధైర్యవంతుడు, దీశాలి జగన్మోహన్ రెడ్డి గారే. ఆ వారిని ఏదో చిన్న పొరపాట్లు ఎక్కడైనా జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం మోసపోతుంది. రాష్ట్రం మొత్తాన్ని వీళ్ళందరూ కూడా దొంగలు కలిసి ఈ రోజున మోసం చేస్తున్నారని చెప్పి నేను మాత్రం మీ ద్వారా రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నాను. సార్, ఈరోజు ప్రధానంగా 15,000 కోట్లకు సంబంధించినంత వరకు అప్పా లేకుంటే గ్రాంట్ అనే విషయంలో ఒక క్లారిటీ లేదు. ఎందుకు ఇట్లా సందిగ్ధంలో పెట్టింది అనుకుంటున్నారు? ఈ విషయాన్ని సందిగ్ధంలో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర విభజన అనేది అనైతికంగా జరిగింది కాబట్టి ఖచ్చితంగా గ్రాంట్ రూపంలోనే ఇవ్వాలి. అదనంగా మళ్ళీ అప్పుల భారాన్ని ఆంధ్ర రాష్ట్రం మీద ఉంచకుండా కేంద్ర ప్రభుత్వం ఏది ఇచ్చినా కూడా రాజధానికి కావచ్చు, ఇంకా 15,000 కోట్లు కాకుండా ఇంకా ఎక్కువ రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అవసరం అవుతాయని చంద్రబాబు గతంలో అన్నటువంటి పరిస్థితి. సో ఈ 15,000 కోట్లు కూడా వివిధ ఏజెన్సీల ద్వారా ఇప్పిస్తూ ఉంటున్నారు. అది అప్పా లేకుంటే వేరే అనే దానిపైన కూడా క్లారిటీ లేదు. వివిధ ఏజెన్సీల ద్వారా కాకుండా గ్రాంట్ రూపంలోనే ఇవ్వాలి. వివిధ ఏజెన్సీల ద్వారా ఫెసిలిటేట్ చేస్తే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని భరించవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గ్రాంట్ రూపంలోనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాము. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు ఒక లైఫ్ లైన్ ప్రాజెక్టు ఫలానా గడువులోగా దీన్ని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పకుండా ఓపెన్గా పూర్తి చేస్తామని చెప్తున్నారు. సో 10 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ మాట చెప్తుంది. కొత్తగా ఇందులో చెప్పింది ఏమైనా ఉందంటారా? కొత్తగా ఏమీ చెప్పింది లేదు. ఎప్పుడు గెలిచినా చేస్తాం, నిధులు ఇస్తామని చెప్తున్నారే కానీ ఇప్పటి వరకు ఇచ్చిన పాపాన పోలేదు. సో ఖచ్చితంగా కూడా పోలవరంకు సంబంధించినటువంటి నిధుల్ని ఒక టార్గెట్, నిర్దిష్టమైనటువంటి సమయాన్ని ఈ సమయంలోగా చేస్తాము అనేసి చెప్పి ఆ నిధులు కేటాయించవలసిందిగా మేము డిమాండ్ చేస్తాము. సో ఇది మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాజధానికి ఇచ్చినటువంటి నిధులను అప్పుల రూపంలో కాదు, గ్రాంట్ రూపంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ అప్పుల భారంతో కుంగిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు వివిధ ఏజెన్సీల ద్వారా ఇప్పిస్తామని చెప్పడంలో ఇటువంటి సందిగ్ధం ఉండాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్గా రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులను స్ట్రైట్గా గ్రాంట్ రూపంలో ఇవ్వాల్సి ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టును నిర్దిష్ట గడువు లోపల పూర్తి చేసే విధంగా నిర్దిష్టమైనటువంటి నిధులు కేటాయింపు ఉండాలి తప్ప కేవలం నోటి మాటలాగా పూర్తి చేస్తామనేటువంటి ఒక అంశాన్ని చెప్పడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయింది. సో 10 సంవత్సరాల్లో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం వాటిని కంప్లీట్గా పూర్తి చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు చెప్పినటువంటి మాటను నమ్ముతారా అన్న దానిపైన మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అనుమానాలు వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా పార్లమెంట్లో రైజ్ చేయబోతున్నారు. మనం చూసాం లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఇద్దరు కూడా క్లియర్గా ఈ అంశాలపైన రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.